శనార్థి నేటి మాట తీసుకుందాం. బీసీలపై చూపిస్తున్న వివక్ష ఇప్పటిది కాదు. ఎన్నో ఏళ్ల నుండి ఎంతోమంది అగ్రవర్ణ నాయకులు బీసీల రిజర్వేషన్లు దక్కకుండా కుట్రలు చేస్తూనే ఉన్నారు. జనాభాలో అత్యధిక శాతం ఉన్న కులాలను ఇప్పటికీ వెనుకబడిన వర్గాలుగా చిత్రీకరిస్తున్నారు. సంపద సృష్టించే ప్రజలను ఓట్లేసే యంత్రాలుగా చూస్తున్నారు. పట్టుమని 10% లేని కులాలు 190% ఉన్న వర్గాలపై పెత్తనం చేస్తూ రాజకీయంగా ఆర్థికంగా ఎదిగి చట్టాలు చేసే అధికారాన్ని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని ములాఖత్ రాజకీయాలతో బీసీ ప్రజలను అణచివేస్తున్నారు. ఒక్కరో ఇద్దరో బీసీల పక్షాన మాట్లాడితే వాళ్లను డబ్బుతోనో పదవులతోనో లొంగ తీసుకొని బడుగు బలహీన వర్గాలను మోసం చేస్తున్నారు. ఉద్యోగాలలో 80% ఉన్న మార్కులున్న 80% మార్కులున్న బీసీ బిడ్డలకు ఉద్యోగాలు రావాయి. 60 మార్కులున్న అగ్రవర్ణాలు ఈడబ్ల్యూఎస్ కోటాల ఉద్యోగాలను అన్యాయంగా ఎత్తుకపోవట్టిరి. ఇదెక్కడి న్యాయం ప్రజాస్వామ్యమా అంటూ పెద్దపల్లి రాజన్న. నిజంగా మనం చాలామంది బీసీ నాయకులు చూస్తూ ఉంటాం, బీసీ సంఘ నాయకులు చూస్తూ ఉంటాం. ఈ సంఘాలు ఇవి కూడా చాలామంది కొందరు సిన్సియర్గా పనిచేసే వాళ్ళు ఉన్నారు కావచ్చు, కానీ వాళ్ళ వెనుక తాగే కుట్రలు, వాళ్ళ పేరు చెప్పుకొని డబ్బులు అనుకునే పనులు జరుగుతున్నాయి తప్పితే ఈ సంఘాల వల్ల నిజంగా రాజ్యాధికారం సాధ్యమవుతుందా? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఈ సంఘాల వల్ల కొట్లాడడం తప్పు కాదు, సంఘాలు పెట్టి కొట్లాడడం తప్పు కాదు, కానీ మీ అంతిమ లక్ష్యం ఏంది, మీ టార్గెట్ ఏంది, మీ కథ ఏంది అనేది ఒక్కసారి నిజంగా ఒకవేళ మీ బీసీ ప్రజలపైన చిత్తశుద్ధి ఉంటే ఎన్నికలు వచ్చినప్పుడు మీరు నిజంగా అధికార పార్టీకి సపోర్ట్ చేయకుండా ఈ పార్టీకి ఆ పార్టీకి సపోర్ట్ చేయకుండా పనిచేస్తారా అనేది ఒకసారి బీసీ ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. ఏదేమైనప్పటికీ డబ్బులతోని కొనే ప్రయత్నం చేస్తూ ఉంటారు, గట్టిగా మాట్లాడిన డబ్బులతో కొనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. నిజంగా ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రశ్నించే గొంతు ఉన్నదంటే వాస్తవానికి చెప్పుకుంటే కొంతమందిని బెండ్ చేస్తలేరు, కొంతమందిని బెండ్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే అది చాలా మొండితనంతో బీసీ ప్రజలకు ఏదో న్యాయం చేయాలన్న ఉద్దేశం కొద్దీ జరుగుతూ ఉన్నది. చూద్దాం 2028 వరకు ఎవరు ఏ పార్టీకి వత్తాసు పలుకుతారు, ఎవరు ఏం జరుగుతుంది అన్నది చూసే ప్రయత్నం చేద్దాం. దాన్ని ఉద్దేశించి పెద్దపల్లి రాజన్న నేటి మాట.